కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు సంబంధించిన కార్యాలయాన్ని అనువుగా ఉన్న తమ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆ బోర్డు చైర్మన్ అధికారులను కోరారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం కాస్మోపాలిటన్ రిక్రియేషన్ క్లబ్లో కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు 45వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొబ్బరి రైతులకు గిట్టుబాటు ధర మరింత ప్రోత్సాహకంగా ఉండేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో చర్యలు తీసుకోవాలని అన్నారు. మరి ఎప్పటికైనా కోకోనట్ భద్రతా అధికారులకు ఫౌండేషన్ ఇక్కడ పెట్టినందుకు మమ్మల్ని గుర్తించారు, మా ప్రాంతాన్ని గుర్తించారు, మా రైతులు గుర్తించారని అనుకుంటా ఉన్నారు. ఎప్పటి నుంచైనా మా ప్రాంత రైతాంగాన్ని కొబ్బరి తోటలో నిలబడాలి అంటే, రైతులు నిలదొక్కోవాలంటే మీరు దృష్టి సారించాలి. దీనికి ఏ విధమైన సహాయ సహకారాలు కొబ్బరి చెట్లన్నీ కూడా దెబ్బతిన్నాయి. హరికేన్ తుఫాను దెబ్బ కోలుకునేటప్పటికీ మరలా మనకి ఇరియా ఫీడ్ మైట్ వచ్చింది, ఎర్ర నల్లి. ఆ ఇరియా ఫీడ్ మైట్ నుంచి ఇప్పుడు కూడా పూర్తి స్థాయిలో కోలుకున్న పరిస్థితులు లేవు. ఇంకా సరైన దిగుబడి లేదు, సరైన కాయలు లేవు. కార్మికులు కొరత కూడా. కొబ్బరికాయలు 100 అడితే దింపు కార్మికులకు అందులో వచ్చేది ఖర్చు 40 కాయల వరకు కూడా దింపు కార్మికులు ఖర్చు కింద అయిపోతా ఉంది. అందులో కూడా రైతుకు మేలు కలిగేలాగా ఈనాడు ప్రభుత్వాలు కూడా సహాయ సహకారాలు ఇస్తూ ఉన్నాయి. ఈనాడు ఇండస్ట్రియల్ పాలసీ కింద కూడా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా